నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ అంటే కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకెళ్తుంది, వాళ్ళు ఇస్తానన్నటువంటి సూపర్ సిక్స్ మరి అమలయ్యే ఆలోచనలో ఉందా ప్రభుత్వం అనేది పెద్ద డాలర్ క్వశ్చన్. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్కి సంబంధించి మరి ప్రజల యొక్క అంటే ఆశల మీద నీళ్లు జల్లినట్టేనా అనేది రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి సూపర్ సిక్స్ అమలయ్యే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఆర్థిక పరిస్థితులు దానికి సహకరించే పరిస్థితుల్లో ఉన్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారు కుండలు బద్దగొట్టేశారు. దానికి సంబంధించి సూపర్ సిక్స్ ఇప్పుడప్పుడే అయ్యే అవకాశం లేనట్లుగా చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరి అభివృద్ధి ఆమడ దూరాన్న ఉందా, లేకపోతే సూపర్ సిక్స్ జరిగే అవకాశం ఉందా అంటే చాలా రకాలైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది దాని నుంచి అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అసలు రాజకీయంగా కానీ అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ఏ విధంగా ముందుకెళ్తుంది? దాదాపుగా అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 8 నెలలు కంప్లీట్గా వస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరి ఆయన మాటల్లో ఏం చెప్తారో విందాం. నమస్కారం అండి. నమస్తే రవి గారు. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 1 year రైట్. సరే, ఇప్పటికన్నా వచ్చారు, అదే సంతోషం. రైట్, వెంకటరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అంటే మీరు వై నాట్ 175 నినాదం పెట్టుకున్నారు. సో వై నాట్ 175 అది అత్యాశ అనిపించినప్పటికీ కూడా కానీ ఎందుకు రాకూడదు అనే ఒక కాన్ఫిడెన్స్తో మీరు జనంలోకి వెళ్ళారు. అది లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చినప్పుడు కూడా కాన్ఫిడెన్స్ మీలో తగ్గలేదు. అంటే మీలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారిలో తగ్గలేదు, అది కేడర్ మీలాంటి వాళ్ళలో కూడా తగ్గలేదు. ఎందుకు రాకూడదు, మేము మంచి చేస్తే మీరు మాకు ఓటేయండి అని నినాదంతో వెళ్ళారు. సో చాలామంది విమర్శలు ఏం చేస్తున్నారంటే మీరు మంచి చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఓడించారు అనేది మాట వస్తూ ఉంది. సో సరే, మీకు కూడా మంచి ఓట్ పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా కొంతమంది మాట్లాడుతారు. అది కూడా మీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకేసిన ఓటుగా కూడా కొంతమంది పరిగణి అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించినటువంటి సందర్భాలు. సో నిజంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం ఒకవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ లోకేష్ అండ్ బీజేపీ సారథ్యంలో మరి ఏ విధంగా వెళ్తుంది, ఏం గ్రహించారు మీరు? ముందుగా ఓటమికి సంబంధించి ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా విశ్లేషణ చేసుకోవాలి. డెఫినెట్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వ్యవహరించింది, అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఏ రకంగా చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి సపరేట్ రూల్స్ ఎలా పెట్టారు, దాని మీద మేము కోర్టుకు వెళ్ళినటువంటిది కావచ్చు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలా పక్షపాతంగా వ్యవహరించింది, ఇవన్నీ ఒక ఎత్తు. దీని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు రిజల్ట్కి మధ్యలో కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఒకటి. రిజల్ట్ వచ్చినాక పూర్తిగా మేము ఓటమి చెందాము అంటే దీంట్లో ఎలక్షన్ కమిషన్ అంటే ఈవీఎంల పాత్ర ఏమన్నా ఉందా అనేటటువంటి సహజమైన డౌట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే నా మాట అంటే సపోజ్ మీ ఊరు ఉందన్న, మీ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి ఒక ఓటు వచ్చి పార్లమెంట్ కి 472 ఓట్లు వచ్చినాయి అనుకోండి, డౌట్ వస్తుందా రాదా? డెఫినెట్లీ ఏదన్నా ఒక 50 ఓట్లు అటు డిఫరెన్స్ అంటే ఓకే. అసెంబ్లీకి ఒక ఓటు హిందూపూర్ లో ఏదైతే హిందూపూర్ మున్సిపాలిటీలో అదైతే మరి విచిత్రం. ముదిరెడ్డిపల్లి అనేటటువంటి అక్కడ అసెంబ్లీకి వచ్చి ఒక ఓటు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్, పార్లమెంట్ కి వచ్చి 472 ఓట్లు వచ్చింది. ఎట్లా పాసిబిలిటీ? సరే, ఈ విషయం మీరు చాలా సార్లు అందరి దగ్గర అంటే మీరే కాదు మీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒకటే నేను చెప్పట్లా, ఓకే. కానీ అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఎందుకు మీ ఇలా జరిగిందని మీరు ఎందుకు మననం చేసుకోలేకపోతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు కాదు కదండి, మేము అధికారం దిగిపోయినా కదా రిజల్ట్ వచ్చినా తెలిసేది మనకి. అంటే మీరు చేయించగల సామర్థ్యం ఉంది కదా, అప్పుడు అధికారం ఉన్నప్పుడే కదా ఇవన్నీ చేయాల్సింది. 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, అవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి? 5, 6 తారీఖులో క్లారిటీగా ఏ వార్డులో ఏం జరిగిందని అది వస్తాయి. ఓకే. 4వ తారీఖు సో మధ్యలో ఏదో జరిగిందంటారు. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ కాదు, చాలా బ్యాటరీ ఛార్జింగ్ ఇంటర్వ్యూ జరుగుతుంది, మీరు స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెరిగిద్దా? అట్లానే ఉంటుందా? పెరగదు కదా. అట్లనే ఉంటుంది, పెరగదు కదా. పెరగదు. ఛార్జింగ్ పెడితేనే పెరిగేది. ఈవీఎం మిషన్, విజయనగరంలో ఈవీఎం మిషన్ లో వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా ఉంది బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది, ఆ రోజు ఏదైతే పోలింగ్ జరిగిన రోజు క్లోజ్ అయ్యే టైంకి ఎంత ఉంది, కౌంటింగ్ రోజు దాని 99% అయింది ఛార్జింగ్. పోలైన రోజు ఓట్లకి కౌంటింగ్ రోజు ఓట్లకి పెరిగినాయి. మన తాతలు చచ్చిపోయిన వాళ్ళు వచ్చేది అర్ధరాత్రి పెరుగుతాయి. సో వీవీప్యాట్లు లెక్కించమంటే వీవీప్యాట్లు తగలబెట్టేశారు అప్పటికే కోర్టులో కేసు ఉండగానే. సో ఇవన్నీ అనుమానాలు. సో
ఇలా ఓడిపోయావా అనేది ఒక విశ్లేషణ. ఓకే. లేదు ఇంకొక రకంగా మనం ఎందుకంటే డెఫినెట్లీ దాని ఒక్కదాని మీద మనం కన్ఫైన్ అవ్వలేదు అన్నప్పుడు మేము ఒకళ్ళగా సింగిల్ పార్టీగా కొన్ని ఏదైతే మాకు ఒక మీడియా సంస్థ ఇంకెవరన్నా అట్లా న్యూట్రల్ గా ఉన్న కొంతమంది మీలాంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వం మంచి చేస్తే మంచి దానికి సంబంధించి చెప్పేవాళ్ళు అదే ఒక సెక్షన్. లేదు ఒక 10 రాజకీయ పార్టీలు చిన్న చిత్తగా మీ కాంగ్రెస్ వారు తెలుగుదేశానికి సపోర్టే, కూటమికి సిపిఐ సపోర్టే, సిపిఎం సపోర్టే, బీజేపీ తెలుగుదేశం జనసేన అయితే ఆల్రెడీ అలయన్స్ లోనే ఉన్నారు. సో వాళ్ళకి 2 పత్రికలు, 4 ఛానళ్ళు, ఒక 100 రకాల యూట్యూబ్ ఛానల్లో మేము మంచి చేసింది ఒక కొంతమందికి రీచ్ 1 లక్ష మందికి రీచ్ అయితే వాళ్ళు నెగిటివ్ ప్రచారం 10 లక్షల మందికి రీచ్ అవటం. మేము ఇది ఆటో అన్నలకు 10,000 ఇస్తే మేము వస్తే 15,000 ఇస్తాం. మేము మత్స్యకారులకు భరోసాకి 10,000 ఇస్తే వాళ్ళు 15,000 ఇస్తాం. మేము అమ్మఒడి ఒకరికి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. అంత ఇంకా కరెంట్ అవసరం అయితే అంటాం. ఇవన్నీ ఇంపాక్ట్ అంటే మంచి కంటే చెడు ఎక్కువ జనాల్లోకి వెళ్ళటం, వాళ్ళు ఇస్తా అన్న హామీలు నమ్మి అధికారంలో రావటం. సో ఈ విధంగా వచ్చారనేది రెండో కోణం. సో రెండిట్లో ఎలా వచ్చినా అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అడుగుతుంది ఏంది, మీరు అడిగిన ఇంట్రడక్షన్ లోనే ఉంది, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ తో పాటు అదే అనేక హామీలు. ఎందుకంటే మేము కూడా ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చేసాం చేయలేదనే మీరు నవరత్నాలు ఇచ్చారు, నవరత్నాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు. ఎందుకంటే కోవిడ్ 2 years కోవిడ్ ఉన్నా కూడా మనం చాలా డిబేట్లు కూడా చేసాం. కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మన డిబేట్లు కూడా చేస్తున్నాం అంటే. సో ఇవన్నీ మేము అడుగుతున్న అంశం అది. మీరు ఇస్తానన్న హామీలు ఎందుకు అమలు పరచట్లేదు? 8 నెలలు అవుతుంది. ఉన్న స్కీములు ఎటు తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న స్కీములు ఏమి ఇప్పుడు లేవు. కొత్త స్కీములు కూడా ఏమి మీరు తీసుకురాలేదు. అంటే అప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు, కొత్తగా మీరు ఇస్తానన్నవి కూడా లేవు. ఇంకా ఎన్నాళ్ళకి ఇస్తారని అడుగుతున్నారు. స్కీములే తీసేశారా, పేర్లు తీసేశారా? స్కీములే తీశారు. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత ఎక్కడ ఉంది, ఆసరా ఎక్కడ ఉంది? అదేవిధంగా మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి లేదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అందట్లేదు జనాలకి. విద్యా దీవెన ఎక్కడ ఉంది? మేము హాస్టల్కి వసతి దీవెన ఇచ్చాం, అది ఎక్కడ ఉంది ఈ రోజు? సో పేర్లు మార్చడం కదా, అసలు స్కీములే తీసేసిన పరిస్థితి కదా. ఆటో వాళ్ళకి వాహన మిత్ర ఇచ్చారా? ఎక్కడ లేదు కదా. మీరు పేరు మార్చుకోండి, చంద్రన్న వాహన మిత్ర అనుకోండి, లేదంటే దేవాంశ వాహన మిత్ర పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. సో మీది వాహన మిత్ర ఏది? మత్స్యకార భరోసా ఏది? మీరు పెన్షన్లు ఇస్తున్నామని ఒక మాట చెప్తున్నారు. ఏమి ఇస్తున్నారు పెన్షన్లు? 1,00,000 ఆల్రెడీ పెన్షన్లు కట్ చేశారు. ఇంకో 3.5 లక్షల మంది కోత వేస్తున్నారు. అది కూడా నెల తగ్గిపోతా ఉన్నాయి. సో మీరు ఇస్తానన్న హామీలో 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు. వాళ్ళకి 20 లక్షల మంది పైగా ఉన్నారు, వాళ్ళకి లేదు. సో ఈ కొత్త స్కీమ్ ఒక్కటే లేదు. మీరు ఇస్తాను సూపర్ 6లో ఏది? నిరుద్యోగ వృత్తి లేదు కదా. ఉచిత బస్సు రాలేదు కదా. ఏదైతే అమ్మ వందనం కింద 15,000 రాలేదు కదా. నెల ప్రతి అక్క చెల్లెమ్మకి 1,500 ఇస్తా అన్నారు. ఇంట్లో ఎంతమంది కొంటే అది రాలేదు కదా. సో ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. దాన్ని మేము అడిగితే రోజు అడుగుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బరితెగించేశాడు. ఏ విధంగా బరితెగించాడు? నేను ఇవ్వను, లేవు నేను ఇవ్వను, ఉన్నప్పుడు ఇస్తా అంటే బరితెగించినట్టే కదా. ముఖ్యమంత్రి బరితెగించేసి తెగించి మాట్లాడేస్తున్నాడు. రైతులు ఇబ్బంది పడితే పడ్డారు, నేను వాళ్ళు ఎవరో ఒకరు ఇబ్బంది పడాలి కదా. నిరుద్యోగులు నేను వాళ్ళు ఎవరో ఒకరు ఇబ్బంది పడాలి కదా. మహిళలు వాళ్ళే ఏమో ఇబ్బంది పడాలి కదా. వాళ్ళే పడమని ఇబ్బంది. అన్నిటికీ ఏం పడేది అంటే డిఫరెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ పడండి అంటున్నాడు. అంటే దాదాపుగా ఒక 1 year కూడా కాలేదు కదా వెంకటరెడ్డి గారు. సరే మీరు ఒక ప్రతిపక్షంగా మీరు క్వశ్చన్ చేయడం అది మీ పాత్ర, పర్ఫెక్ట్గా మీరు మీ పాత్ర పోషిస్తున్నారు, నేను కాదట్లేదు. కానీ 1 year కూడా అవ్వకుండానే మీరు దండయాత్ర చేయడం అనేది అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సమతుల్యతను చూసుకునే కదా వాళ్ళు ఏదైనా చేయాల్సింది. ఆ పొజిషన్లో మీరున్నా అదే చేయాలి, వేరే పార్టీ ఉన్నా అదే పని చేయాలి. సో ఇప్పుడే ఒత్తిడి తేవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది కేవలం ఏ విధంగా అంటే ఇరుకును పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశం. విశ్లేషకులు మాట్లాడినప్పుడు వాళ్ళు విశ్లేషకులుగా అంతకుముందు మనం హామీలు ఇచ్చేటప్పుడు ఏం చెప్పామనేది కూడా వినాలి. ఇదే నారా లోకేష్ పాదయాత్ర చేస్తా, ఇదే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అప్పుడు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. పాయింట్ నెంబర్ 1, మేము అధికారంలోకి వచ్చినాక నెక్స్ట్ 2025 పలానా డిసెంబర్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని మీరు చెప్పాల. 2 ఇవి కొన్ని ఆన్ గోయింగ్ స్కీమ్స్ మీరు కంటిన్యూ చేసినాయి. స్కీమ్స్ అయితే సపోజ్ ఉచిత బస్సు కొత్తగా పెడతా ఉన్నారు. సో దాన్ని కూడా అసలు ఎవరు పెద్ద పట్టించుకోవట్లే. కానీ పక్క రాష్ట్రాల్లో ఎమ్మంటే పెట్టారుగా. తెలంగాణలో ఉంది, కర్ణాటకలో కూడా. అధికారంలో రాగానే ఎమ్మంటే 2-3 నెలల్లోనే పథకం స్టార్ట్ అయిపోయింది కదా. మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు 8 నెలలు అయినా? 2 అమ్మ ఒడి అనేది ఆన్ గోయింగ్ స్కీమ్. అయితే మేము ఒకరికి ఇచ్చాం, మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. లెక్క ఉంది కదా, 5 నిమిషాలు కదా ఇవ్వటం. ఆన్ గోయింగ్ స్కీమ్ ఎందుకు? ఇప్పుడు ఈ ఏడాది
15,000 రావాలి సార్. జూన్లో స్కూల్ స్టార్ట్ అయినాయి. ఉమ్, జూన్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం జనవరి ఎండింగ్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం. దాదాపు 7 నెలల నుంచి స్కీమ్కి సంబంధించి డబ్బులు రాలి. ఈ సంవత్సరం లేదని కరాఖండికి చెప్పేశారు. ఉమ్, కరాఖండికి లేదని చెప్పినప్పుడు మరి ఈ సంవత్సరం కనీసం వాళ్ళకి వచ్చి ఒక 15,000 కూడా పోయినట్టే కదా. ఉమ్. మీరు ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అంటే ఆశపడి ప్రజలు వేసింది. మరి మేము అడగటంలో అంటే మేము ఎప్పుడు అడగాలి వాళ్ళు చెప్పండి. ఇగో మేము చివరి ఏడాది ఇంప్లిమెంట్ చేస్తాం, అప్పుడు దాకా అడగొద్దు అంటారు వాళ్ళు. ఉమ్. అది కూడా వాళ్ళు చెప్పట్లేదు కదా. అసలు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇస్తా అంటున్నాడు. ఉమ్, ఎప్పుడు ఉంటే రాష్ట్రం దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు సార్. ఉమ్. కానీ ఇప్పుడు కానీ కానీ ఆర్థిక పరిస్థితి మనం చూసుకుంటే మీరు కొన్ని లక్షల అప్పులు చేసిపోయారు. ఆ అప్పులకి సంబంధించి మరి దాన్ని ఇప్పుడు అక్కడ అభివృద్ధి ఒకవైపు, రోడ్లు బాగోలేదు, అమరావతిని డెవలప్ చేసుకోవాలి. మీరు అమరావతి 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి వెళ్ళిపోయారు తప్పితే ఏం చేయలేదు అనేది కదా వాళ్ళ వాదన. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలనేది కదా వాళ్ళ 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 ప్రయత్నం చేస్తుంది. అమరావతి ఒకటి డెవలప్ చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మనుషులు చచ్చిపోయినా పర్లేదా? కదా సార్. మీకు తినడానికి వాళ్ళు తిండి కావాలా, అమరావతి అభివృద్ధి కావాలా? చదువుకోవడానికి తినడానికి తినంటే మీరు ఇచ్చిన సంక్షేమం తినుకుంటూ కూర్చుంటే మరి రేపు నా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? చదువు కావాలా, అమరావతి అభివృద్ధి అనే దాని మీద వరకు మనం అప్పుడు కడతాం బిల్డింగ్ ఇప్పుడు కడతాం అని కబుర్లు కావాలా? సార్ ఇవాళ నాకు ఆకలి వేస్తుంది, నేను మనిషి చచ్చిపోయేటట్టున్నా, నాకు మంచినీళ్ళు ఇచ్చి అన్నం పెట్టండి అంటే డబ్బులు ఉన్నప్పుడు పెడతానులేండి, ముందు అమరావతి డెవలప్మెంట్ కోసం అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను, ఈ కబుర్లు కాదు కదా అడిగేది. ఇప్పుడు సంక్షేమ పథకాలు తింటూ కూర్చుంటారని ఎవరన్నారు సార్? సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలే ఆర్థికంగా నిలదొక్కున్నాయి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది ఆర్థిక రంగ నిపుణులు మీరు అడగండి వెళ్ళి. కరోనా లాంటి సమయంలో అమెరికాలో కూడా నగదు బదిలీ చేయటం వల్లే అమెరికా కూడా నిలదొక్కగలిగింది రాష్ట్రం. మన చేతిలో డబ్బులుంటే, సపోజ్ మీకు ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చినాయి సార్, లేదా మీ చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? అక్కడ బట్టలు, బంగారమో, ఇంకోటి ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా. కొనుక్కోవడం వల్ల అక్కడ వ్యాపారస్తులకి వ్యాపారం నడిచింది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పన్నుల రూపంలో, జిఎస్టీ రూపంలో ఇంకోటి. అప్పుడు డబ్బులు ఎక్కడ రొటేషన్ అవుతాయి? అక్కడే రొటేషన్ అవుతుంది. అది కదా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి రాష్ట్రం అంటే. మీరు పన్నుల భారం వాళ్ళ మీద నెట్టి ₹1 సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళ నెత్తిని ఇంకా మీరు విద్యుత్ ఛార్జీలు బాధుడని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాధుడని, నిత్యావసర వస్తువుల ధరలు బాధుడని అన్ని వాళ్ళ మీద నెత్తిన భారం వేస్తే సామాన్య మానవుడు ఎలా బతకాలంటున్నారు. అమరావతి అభివృద్ధి ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఈ వీటిలన్నిటికీ కారణం వైసీపీనే. వాళ్ళు గంటపాతంగా చెబుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఒక 20 ఏళ్ళు వెనక్కి పంపించేశారు అభివృద్ధిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు అలాంటి మాటలంటే మన దగ్గర విషయం లేదని మాట్లాడతారు. అంటే 45 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకొని అన్నిటికీ జగనే కారణం, జగన్ వల్లే నేను చేయలేకపోతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయంటే జగనే కారణం, ఏంటి సార్ మీ ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నాయంటే జగనే కారణం, ఏంటి సార్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే జగనే కారణం, సార్ ఏంటి సార్ అప్పులు తెస్తున్నారంటే జగనే కారణం, ఏంటి సార్ డావోస్ వెళ్ళి పరిశ్రమలు ఏం తేలేదంటే జగనే కారణం, ఏంటి సార్ మీరు ఉప ముఖ్యమంత్రి కొట్టుకున్నారు జగనే కారణం. ఇదే సార్ ఒక నాయకుడు చెప్పే లక్షణం ఇదే. అంతకుముందు మీరు కూడా అదే చెప్పారని అంటున్నారు. ఏమని? ఏదన్నా అభివృద్ధి జరిగిందా అంటే దానికి పవన్ కళ్యాణ్ 2 పెళ్లిళ్ళు కారణం. సంక్షేమ పథకాలు అభివృద్ధి యాక్టివిటీస్ లో మేము వాళ్ళ వల్ల మేము చేయలేకపోయామని ఈరోజు చెప్పాము. చూడండి, మీతో 100 డిబేట్లు అటెండ్ అయ్యాను. మా నాయకులు కానీ ఎక్కడైనా సరే ఇదిగోండి మేము ఇదిగో ఈ పథకం లేట్ అయ్యిందో, లేదంటే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కారణం అనో, లేదంటే పవన్ కళ్యాణ్ కారణం అని మేము అన్నామా? మేము కరోనా వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేశాం సార్. 2 సంవత్సరాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేసాం. ప్రతి గ్రామంలో ఈ రోజు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీలు, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, నాడు నేడు స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ మా హయాంలో వచ్చినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మనం డావోస్ వెళ్ళి మా దగ్గర పోర్టులు కడుతున్నాం, ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం అంటే జగన్ గారు ఆల్రెడీ కట్టి పూర్తి వచ్చి నేను కడుతున్నా అని చెప్తున్నాడు. సో చెప్తా అభివృద్ధి ఎవరు వద్దన్నారు? మేము 3 ముక్కలాట ఏం ఆడలేదు సార్. మీరన్న విశాఖపట్నం ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు విశాఖ. ఈ రోజు కూడా చెప్తున్నా, అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు. నేను అమరావతి వాసిగానే చెప్తున్నా, అక్కడ కోతవేడి దూరంలో ఉండేటటువంటి గ్రామాలుగానే చెప్తా ఉన్నాం. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఒక్క సమ్మిట్ విశాఖపట్నంలో బంగూర్, ఒబెరాయ్, అదానీ, అంబానీ, టాటా, టెస్లా, జిఎంఆర్ ఇట్లా అంతమంది వచ్చి ఒక్క సమ్మిట్కి వచ్చారంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కాబట్టి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు పెంపొందించారు కాబట్టి వచ్చారు. కానీ ఈ రోజు నువ్వు వెళ్తే దావోసు ఒక్క కంపెనీతో ఎంఓఏ కుదుర్చుకోలేకపోయావే. పక్కన తెలంగాణ, మహారాష్ట్ర వాళ్ళు లక్షల కోట్లతో ఎంఓఏలు కుదుర్చుకున్నారే. సరే లక్షల్లో ఎన్నో వేల కోట్లు వచ్చినా సంతోషమే కదా వాళ్ళకి. కానీ నువ్వు అసలు ఎంఓఏ నీతో కుదుర్చుకోలేదని అంటే
సో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ మీద ఆ నమ్మకం, ఆ దావోస్లో వాళ్ళ పెట్టుబడిదారులందరూ కోల్పోవడం కారణం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసాడు, ఇంకా అక్కడికి వెళ్ళి పెట్టిన ఉపయోగం లేదు అనే స్థితికి తీసుకొచ్చాడు అనేది వాదన. వాళ్ళందరూ పెట్టుబడి పెట్టారు కదా జగన్ గారు ఉన్నప్పుడు, ఎంఓయూలు కుదుర్చుకున్నారు కదా. ఏమేమి కంపెనీలు వచ్చినాయి సార్ అసలు మామూలుగా? అంటే 188 ఎంఓయూలు ఎనర్జీ రంగంలో కావచ్చు, లేదంటే టెక్స్టైల్స్ రంగంలో కావచ్చు, 13 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు కొడితే 3 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి ఆల్రెడీ జగన్ గారు ఉన్నాక. ఇప్పుడు మీరు అన్న గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కోక్ సంబంధించి ఇదే మన పవన్ కళ్యాణ్ గారు అడిగి సెల్ఫీ దిగి వచ్చి చేశారు కదా, అది ఎవరి హయాంలో వచ్చింది? అప్పుడు మా మీద విమర్శలు చేశారు, మీ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ కాబట్టి మీరు ఆయనకు అన్ని దోచిపెట్టేస్తున్నారు అక్కడ అని చెప్పారు. ఇప్పుడు అదే దగ్గరికి వెళ్ళి చాలా బ్రహ్మాండంగా కట్టారని పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నారు. మేము ఉన్నప్పుడు బల్క్ ట్రక్ పార్క్ వస్తే ఇదే యనమల రామకృష్ణ చేత లేఖ రాపించారు, బల్క్ ట్రక్ పార్క్ వద్దు ఆంధ్రాకని. 16 రాష్ట్రాలు పోటీ పడ్డాయి, దాని చేత మనం శంకుస్థాపన చేయించారు. ఎన్టీపీసీ మేము వస్తున్నప్పుడు మా మీద విమర్శలు చేశారు, ఇదే మన మోడీ గారి చేత వాళ్ళు శంకుస్థాపన చేయించారు. మరి మా హయాంలో వచ్చినాయి కదా ఇవన్నీ. అంటే వాళ్ళు ఈరోజు మా మీద బురదల్లే కార్యక్రమం. ఇప్పుడు మీరు అన్నట్టుగా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు రారని గ్యారంటీ ఏంటంటే రాసిమ్మంటున్నారంట. ఇంతకంటే ఏమైనా బూత్ ఉంటుందా సార్? అంటే మీరు ఎంత చెత్తగా మీరు ప్రభుత్వం పరిపాలిస్తుందని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పినట్టే. మేము రాము అని వాళ్ళు డైరెక్ట్ గా చెబుతున్నారు. వాళ్ళు మేము మీకు రాష్ట్రానికి రావని. ఎందుకు వస్తారు సార్ మీరు చెప్పండి? ఇప్పుడు మీరున్నారన్న 10 లక్షల రూపాయలు ఎక్కడికన్నా వెళ్ళి ఓ రియల్ ఎస్టేట్లోనో ఇంకోటో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళినాక వాతావరణం ఏంటి, ఇక్కడ ఏమైనా గొడవలు ఏం జరగకుండా ఉంటాయా లేదా, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇక్కడ మనం ఈ ఊర్లో పెట్టుబడి పెడుతున్నాం, ఇక్కడ ఈ సర్పంచ్ ఇట్టేం గొడవలు ఉండవు కదా, ఇవన్నీ ఆలోచించే పెడతారా లేదా? మరి అంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలన్నప్పుడు నువ్వు దావోస్ పోయినాక నువ్వేం చెబుతావు? అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి ఆడ కూర్చొని ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకు ఆడ కూర్చొని ఉంటాడు, పరిశ్రమల మంత్రి భరత్ ఆడ నిలబడి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటున్నాడు. ఇదేంద్రా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు ముఖ్యమంత్రి అని మంత్రి అంటున్నాడు. దానికి ఆయన కూడా కొంచెం మందలించడం కూడా జరిగిందిలేండి. చెప్పాలి కదా, అని చెప్పి ఆయన పర్సనల్ అభిప్రాయం చెప్పాలి కదా నువ్వు. 2, నువ్వు రెడ్ కార్పెట్ వేసి పిలవాలి. సార్ మా రాష్ట్రానికి రండి, అత్యధిక సముద్ర తీరం ఉంది, గుజరాత్ తర్వాత 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రెండయ్యా మీకు కావాల్సిన సదుపాయాలు ఇస్తామని అడుగుతారా? అట్లా రెడ్ కార్పెట్ పరిస్థితి అడుగుతారా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అడుగుతాడు ఎవడన్నా? దావోస్ పోయి పారిశ్రామికవేత్తల ముందు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తా ఆంధ్రప్రదేశ్ లో ఎవడు? ముఖ్యమంత్రి కొడుకు లోకేష్. ఎవడన్నా వస్తాడా? మొన్నటిదాకా అంబానీని దొంగ అన్నారు, అదానీని దొంగ అన్నారు, జిందాల్ని దొంగ అన్నారు. మళ్ళీ వెళ్ళి మా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర కడిగితే మొన్నే కదా మమ్మల్ని దొంగని తిట్టావు నువ్వు జగన్ గారు ఉన్నప్పుడు, మాకు వాళ్ళకి లింక్ ఎట్టి దోచి పెడతాడు రాసేవు కదా ఈ పత్రికల్లో. పెట్టుబడి పెట్టమంటే ఎవడొస్తాడు? తిరుపతి అందరికీ తెలిసి కదా సార్, తిరుమల ఎంత పవిత్రతో. మరి ఇప్పుడున్న పారిశ్రామికవేత్తలు అందరూ తిరుమల వెళ్ళేవాళ్లే కదా. అట్లాంటి లడ్డూలో కల్తీ కలిసింది, జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి తప్పుడు కోతలు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే మరి ఇట్లాంటి వ్యక్తులు ఉన్న రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తారు? తప్పుడు కూతురని మీరు అంటున్నారు, కానీ నిజంగా కలిసింది ఆ నెయ్యిలో కాంట్రాక్ట్ కుదుర్చుకుందే జగన్మోహన్ రెడ్డి. అందులో అవకతవకలు జరిగినాయి. కేవలం అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కానీ ఆ గుడికి ఉన్నటువంటి పవిత్రతను కానీ ఈ అన్ని మతస్థులు అంతా చేరి ఇట్లా నాశనం చేశారు అనేది కూడా వాళ్ళ వాదనే. చేస్తేనే మొన్నట్లు పాపం భక్తులు బలయ్యారు. వీళ్ళు చేసిన పాపానికి భక్తులు బలయ్యారు సార్. ఎందుకంటే పాపం చాలా బాధాకరం. ఇట్లాంటి తప్పుడు కొత్తలు కూర్చున్నాడు. నేను అదే రోజు మేము అన్నింటిలో చెప్పాం ఆల్మోస్ట్. గతంలో కూడా అటువంటి తప్పుడు కూతురు కూర్చున్న నేపథ్యం ఉంది కదా వైసీపీకి కూడా. అంటే రాజశేఖర రెడ్డి గారు అలాగే 7 కొండల స్వామికి 7 కొండలు ఎందుకు అన్నందుకే ఆయన తీసుకెళ్లిపోయాడు దేవుడు అనేది కూడా చాలా మంది మాట్లాడారు. అట్లా మాట్లాడడానికి చెప్పు తీసుకుంది అన్నాలని చెప్తా. 7 కొండలు జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు 2 కొండలు కాదు తిరుపతి, 7 కొండలు అని చెప్పి జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. తెలియపోతే వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఊరక బూట్లు వేసుకొని పూజలు చేసి సనాతన ధర్మం అని చెప్పి రోజుకొకరితో తిరిగే వాళ్ళకి సనాతన ధర్మం గురించి ఏం తెలిసింది? హిందూ సాంప్రదాయాలు అంటే రోజుకొకరితో తిరగమన్నారా? వీళ్ళందరూ ఈరోజు హిందూ మత ఉద్ధారకులా? తిరుపతి లడ్డూలో కల్తీ కలిసి తీయండి, ప్రూవ్ చేయండి. తిరుపతి లడ్డూలో కల్తీ కలిస్తే కలిసినప్పుడు మీరు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారు? చేయకూడదు కదా. కల్తీ ఉంటే తీసుకెళ్తారు కదా సార్. ఇప్పుడు నెయ్యిలో కల్తీ ఉందనుకోండి సార్, దాన్ని వాడరు కదా, మరి కలిసిందని ఎందుకు చెప్పారు మీరు? దట్టు అది మీ హయాంలోనే కదా జరిగింది, మా హయాంలో జరిగిందా? సో దాని మీద ఎటువంటి ఇంతవరకు ప్రూవ్ కాలేదు సార్. దేవుడు పైన ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వరదలు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీళ్ళు చేసిన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఏదో చేయాలని అనుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. ఇది ఖచ్చితంగా మిగిలిన అందరూ గమనించట్లేదా? దానికి మొన్న 6 చనిపోయారు ఇక్కడ, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కదా. సో ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.
అన్ని తీసుకొచ్చి అమరావతిలో పెట్టమంటారు. పరిశ్రమ ఎందుకు పెడతారు సార్? రోడ్డు మార్గం, రైల్వే మార్గం, వాయు మార్గం, జల మార్గం అన్ని ఉన్న విశాఖలో పెట్టమంటారా? రాష్ట్ర ప్రభుత్వం ఏ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళినా మొత్తం అమరావతిలో పెట్టండి అంటుంది సార్. అమరావతిలో రోడ్లు లేవు, అదంతా పల్లెటూరు వాతావరణం, అది ఎప్పుడు డెవలప్ అయ్యి సార్? మేము ఇప్పుడు పెట్టి ఏం చేయాలంటే ఏడ పెట్టాలంటున్నారు. ఎందుకు వస్తారు కంపెనీ వాళ్ళు? అందుకని ఒక కంపెనీ రాదు కూడా. సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి అదోగతిపాలి. ఓకే. సో మీరు చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితేనే ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతున్నాయి. గతంలో రాజమండ్రిలో జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, తిరుపతిలో జరిగింది అంటున్నారు. కానీ మీ హయాంలో కూడా కొన్ని జరిగినాయి కదా, కొన్ని వీడియో ఒకటైతే వైరల్ అవుతుందన్న. ఒకసారి ఇది విందాం, మీకు కూడా ఐడియా ఉంటుంది. దీన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయ్యి. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే కదా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిది కదా. సో ఇప్పుడు తప్పెవరిది అంటారు? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదంటారు. అలాగే జంగారెడ్డిగూడెంలో 46 మంది చచ్చిపోయారంటే నాటుసారా తాగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఆ రోజు ప్రభుత్వ హత్యలు కదా అవన్నీ. ఇప్పుడు దీది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు జరిగినవి అవి కూడా ప్రభుత్వ హత్యలే కదా. మన పాపికొండల్లో కచ్చులూరులో బోట్ అనేది మునిగిపోయి దాదాపు 41 మంది చచ్చిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా? ఈయన చేతగానితనం వల్ల, గేట్లకు గ్రీసు కూడా పుయ్యలేని అసమర్థత వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ఊళ్ళు కొట్టుకొని పోయి పదుల సంఖ్యలో మనుషులు చచ్చిపోయారండి. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వాటినంటారు ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి. దీన్ని ప్రభుత్వ హత్యలని కూడా అనలేము. ఎందుకంటే ఈ టోకెన్ సిస్టమ్ తీసుకొని వచ్చిందే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ రోజు 2021లో అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ దిక్కుమాలిన స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చాడనమాట. అంతకు ముందు ఈ స్కీమ్ లేదు. అంతకు ముందు ఎలా ఉండేది? వైకుంఠ ఏకాదశి అంటే నార్మల్ డే లాగానే ఉండేది అనమాట. 300-500 రూపీస్ టోకెన్లు తీసుకునే వాళ్ళు చక్కగా ఈయన ఒక విశ్లేషకుడు, మేధావి కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే రెడ్డి గారు మేధావి అంటే ఎల్జీ పాలిమర్స్ విజయసాయి రెడ్డి గారు అంట. ఎల్జీ పాలిమర్స్ విజయసాయి రెడ్డి గారు అన్నంత మేధావి. అది అసలు ఇండియా కంపెనీ కాదు, అది వేరే. అంటే దాంట్లో వాటాలు ఉండే అవకాశం లేదంటారా? దాన్ని అసలు అక్కడే తీసేపిచ్చా కదా. ఏది ఆ పాలిమర్స్ అనేది లేదు, అక్కడ స్టిల్ కూడా లేదు ఎల్జీ పాలిమర్స్ అనేది. అంటే వాళ్ళ మేధావతనం గురించి చెబుతున్నా. ఓకే. రెండు, ఇప్పుడు రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి సార్. రోజు ఏడ లారీ ఏదో గుద్దుకొని చచ్చిపోతాయి. దానికి చంద్రబాబు నాయుడు కారణం అని మేము అన్నామా? అంటే ఆ మేధావులు చెప్తున్నా. అంటే చంద్రబాబు నాయుడు కారణం కాకపోయినా చంద్రబాబు నాయుడు అడుగు పెడితే ఇలాంటి తొక్కిసలాట జరుగుతుంది. గతంలో రాజమండ్రిలో జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుందని అనేది చాలా మంది పోర్ట్రేట్ చేశారు. రోజా గారు కూడా మాట్లాడారు. అన్ని ఎందుకంటే మీరు వినాల్సిన అంశం ఇక్కడ ఉంటాయి. చెప్పండి. ఇప్పుడు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఇన్స్టెంట్. ఎస్, అందులో డౌట్ ఏముంది? రైలు ప్రమాదం జరిగితే లేదు వాళ్ళ కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వచ్చిందని చెప్పారు. ఈ మేధావులు, ఈ కుహానా మేధావులు అందరూ కూడా కరోనా ప్రపంచం అంతా వస్తే జగన్ గారి వాళ్ళు వచ్చిందన్నారు ఈ మేధావులు. ఇట్లా మీరు అన్నట్టుగా ఆ రోజు గోదావరి పుష్కరాలు తొక్కిసలాటకి చంద్రబాబు నాయుడు కారణం కాబట్టి అన్నాం. ఎందుకు? ఆయన విఐపి ఘాట్ ఉండగా పబ్లిక్ ఎవరైతే ప్రజలకి సంబంధించినటువంటి ఘాట్ లో అక్కడంతా అడ్డం పెట్టేసి గేట్లన్నీ వేసేసి అక్కడ స్నానం చేయటం వల్ల ప్రజలందరూ అక్కడ వెయిటింగ్ ఉండి ఒకసారి గేట్లు తిరుపతిలో కూడా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలన్నా. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్న. కందుకూరులో తొక్కేసలాటకి ఇరుకు రోడ్లు ఆయన కదా పెట్టింది. పెట్టి అక్కడ జనాలు చచ్చిపోయినా నేను మళ్ళీ వెళ్ళి పరామర్శించి వస్తాను, ఆగండి మీటింగ్ కంటిన్యూ చేద్దాం అని అన్నాడా లేదా? తర్వాత గుంటూరులో చీరలకు తొక్కిసలాట కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే కదా, వాళ్ళ పార్టీకి సంబంధించే కదా. లేదా ఆ చీరల తొక్కిసలాటది కూడా మీ వైఫల్యమని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే అందులో మీరు చేసిన రాజకీయం వల్ల జరిగింది. నేను మళ్ళీ పచ్చిగా మాట్లాడితే మంగళవారం మాట్లాడాలి అట్లా మాట్లాడేవాళ్ళు. సామెత ఇంకా మొదటి సామెతలు నాకు రావు కదా, వద్దులేండి. సిగ్గు శర్మను ఉండాలి మాట్లాడటానికి. ఇప్పుడు తిరుపతి మేము 2 సంవత్సరాలు మేము కూడా ఏదైతే 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించి టికెట్లు ఇచ్చి మా దగ్గర టోకెన్ సిస్టమ్ పెట్టిందే మీరు కదా. ఇచ్చాం ప్రాంప్ట్ గా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 8 కేంద్రాలు పెట్టారు కింద, పైన తిరుమలలో 9 కేంద్రాలు, కింద 8 కేంద్రాల్లో ఇదిగో రాయలసీమ 4 జిల్లాలకు ఇదిగో పలానా సెంటర్ లో కేంద్రాలు ఇక్కడ రావండి, 2 పలానా ఉత్తరాంధ్రాలకు సంబంధించి ఇక్కడ ఇస్తాం. ఇట్లా ఏదైనా ఒక సిస్టమ్ పెట్టారా? లేదు. ఎవరన్నా లైన్ లో ఎప్పుడు వదులుతారు సార్? టికెట్లు ఇచ్చే ముందు లైన్ లోకి వదులుతారు. నువ్వు 1 డే ముందు లైన్ లోకి వదిలేస్తావా? లైన్ లోకి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి పార్కులో కూర్చోబెట్టాడా? ఇవన్నీ మీ వైఫల్యం కదా. డైరెక్ట్ గా మీ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చైర్మన్ ఈవో గొడవ పడ్డారా లేదా? మీ బూత్ పత్రికలో రాశారు కదా, చైర్మన్ ఈవో గొడవ పడ్డారని చెప్పారు. రాశారు.
మరి ఓ ముఖ్యమంత్రి నుంచి చైర్మన్ నువ్వు అసమర్థుడు నువ్వు నాకు చెప్పలేదు నేను చెప్పలేదు అంటే మీ కోఆర్డినేషన్ లోపంలో జరిగిందని మీరే ఒప్పుకున్నప్పుడు మీరు దాన్ని ఆరోపణ చేస్తే ఈ కుహానా మీద ఎక్కడెక్కడో బోటు ప్రమాదం జరిగింది మీరే కారణం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 జరిగింది ఇట్లాంటి పాలిమర్స్. చెప్తున్నా అంటే మీరు ఎలా ఎలిగేషన్ చేస్తారు, వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంది కదా అంటున్నా. ఇప్పుడు బోట్ ప్రమాదం జరిగి 41 మంది చనిపోయారు. ప్రమాదం జరుగుతుంటుంది, మీరు అన్నట్టుగానే జరుగుతుంది సర్వసాధారణం. దాన్ని రాజకీయం చేయకూడదు. ఈ 8 నెలల్లో విశాఖపట్నం వేదికగా ఈ 8 నెలల్లో అనేక ప్రమాదాలు జరిగినాయి. దాదాపు 10-15 మంది చనిపోయి ఉన్నారు. ఏది ఎక్కడో చోట ఏదో ప్రమాదం. అవును, మేము రోజు చంద్రబాబు నాయుడు కారణం అన్నా అదేలేండి. అదే ఆ మేధావికి చెప్పండి. ఆ మేధావి తర్వాత ఈ వీడియో మీకు నెంబర్ ఉంటే అరే అపర మేధావి కనీసం మినిమం సెన్స్ ఉండి మాట్లాడాలి, మేధావులు ముసుగేసుకొని మాట్లాడకూడదు. ప్రధానికి ఆరోపిస్తాం మీ వైఫల్యం ఉంది కాబట్టి వైఫల్యం అన్నాం. ఏడో రోడ్డు ప్రమాదం జరిగితే ఇప్పుడు వైఫల్యం అన్నా కదా. మన గేమ్ చేంజర్ సినిమా పోయి ఇద్దరు చనిపోయారు. అది అంతా అయిపోయినాక ఇంటికి వెళ్తే చంద్రబాబు కారణం మేము అన్నాం. కాదు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడాడు, బైక్ సైలెన్సర్ తీసుకొని తిరగమన్నాడు, ఇది తప్పు, ఈయన బాధ్యత చేయాలన్నాం. చంద్రబాబు నాయుడు అనలేదుగా. కుటుంబ ప్రభుత్వం ఎవరినంటే ఏముందని వాళ్ళ ఆలోచన రోజు నిన్న కూడా జరిగింది రోడ్డు ప్రమాదాలు, నిన్న కూడా చనిపోయారు. రోజు ఇప్పుడు జిల్లా పేపర్ తీద్దాం, ఎక్కడెక్కడో ఎంతమంది చనిపోతారు ఏదో ఒకటి అనేది చంద్రబాబు కారణం అని మేమంటావా? అంటే ఆ మేధావులు చెప్పని అడుగుతాం. అట్లాంటి మేధావులు మనం ఏం చెప్తాం, ఎల్జీ పాలిమర్స్ విజయసాయి రెడ్డి గారు అన్న అపర మేధావి అన్నప్పుడే మనకి అర్థం అయిపోయింది దాని స్టోరీ ఏందో. సో అట్లాంటి దాని గురించి టైం వేస్ట్. ఎందుకంటే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు వల్ల తప్పిదాలు జరిగింది మీరు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు గతంలో మీ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం చేద్దామా అనేది ఆయన క్వశ్చన్. అది అంటే అపర మేధావి చెబుతున్నా, దేనికి అడగాలో దానికి తెలియదు అతనికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే జరిగిన రోడ్డు ప్రమాదాలంటే జగన్ గారి కారణం అంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాల గురించి ఆయన మాట్లాడలేదు కదా. మామూలుగా ఇప్పుడు బోట్ ప్రమాదం 41 మంది ఏం చేస్తారు? అదే అంటున్నా, ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. దానికి ప్రమాదం కాదు కదా సార్, ఇది వాంటెడ్ గా చేసిన ప్రమాదం. ఆ పిచ్చర్కి చెప్పండి, ఆ పిచ్చి మేధావులకు చెప్పండి. అంటే ఇట్లా ప్రమాదం జరుగుతుందని ముందే ప్రభుత్వం గెస్ చేయగలుగుతుంది. ప్రభుత్వం గెస్ చేయండి సార్. టీటీడీ చైర్మన్ చెప్పాడు నాకు ఇక్కడ ఏదో జరిగిద్దని తెలిసింది అని. టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఎవడన్నా పార్క్ లో కూర్చోబెడతాడు సార్? బుద్ధున్నాడు, గడ్డి తిన్నాడా? అరే కౌంటర్లన్నీ పెట్టి పోలీసులు లేకుండా అక్కడ మీరు పెట్టి ఎవరన్నా 24 గంటల్లో లైన్ లో నిలబడతాడు, ఎవరన్నా టికెట్లు ఇచ్చేసి పంపించేస్తారా? అది మీ తప్పు వల్ల జరిగితే గోదావరి పుష్కరాలు చంద్రబాబు నాయుడు చంపేడాలి. ఆ మేధావి తెలియకపోతే ఆ పాపం తర్వాత వెంటాడుతుంది, కుటుంబ సభ్యులు కూడా వెంటాడుతుంది, వదలదు. ఇట్లా సపోర్ట్ చేసే మేధావులు కూడా వెంటాడుతుంది చెప్పండి. సో ప్రధానికి మేమన్నా జరిగిన ఇన్సిడెంట్ బట్టి అంటారు. ఇప్పుడు ఎగడో రోడ్డు ప్రమాదం జరిగితే చంద్రబాబు నాయుడు కారణం ఎవడని అంటాడు చెప్పండి సార్. రోజు ఏదో టాటా సుమోనో ఏదో బైక్లో గుద్దుకోనో ఎవరు చనిపోతారు, దానికి అన్నిటికీ అంటావా? అందుకని ఆ పెచ్చ మేధావికి పచ్చ మేధావికి చెప్పని చెబుతున్నాం. అట్లాంటి వాళ్ళ గురించి అనవసరం టైం వేస్ట్.